అందరికీ నమస్కారం. మా వీడియోలు చూడలేదు, చూడండి, లైక్ చేయండి. ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కూర చిక్కుడుకాయ కూర వండుతున్నాను, గోరు చిక్కుళ్ళు. ఇదిగోండి, ఉడకబెట్టుకుని ఇట్లా ఏను మొత్తం తీసి చిన్న చిన్న ముక్కలుగా తీసాము. మేమైతే ఉడకబెట్టుకుంటాము. ఉల్లిపాయ వేగుతుంది, గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ తిరగమూత గింజలు వేసా, ఉల్లిపాయ తిరగమూత గింజలు వేసినాక అల్లము, చిన్న ఉల్లిపాయ, పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి అయినా సరే. నేను గ్లాసులోనే దంచేసాను చిన్నగా. వేగుతుంటేనే మంచి సువాసన వస్తుంది. చూడండి, చాలా బాగుంటుంది కూర. వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇప్పుడే వేగుతుంది. అదంతా వేగనివ్వాలి, పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు పసుపు వేసుకోవాలి కొంచెం. పసుపు వేసినాక ఆ ఉల్లిపాయ అంతా వేగనివ్వాలి. దీంట్లో పచ్చికారం కాకరకాయ కూరలో వేసుకున్నట్టు ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి, జీలకర్ర అవన్నీ వేసుకుని మిక్సీ చేసుకుని ఆ కారం అయినా వేయచ్చు. టమాటా కూర ఉండేది, టమాటా కూర ఇదే టమాటా ఎగిరేసామండి. ఇవాళ చిక్కుడుకాయ టమాటా రెండు కూరలు. వచ్చింది గోరు చిక్కుడుకాయ భలే ఉంటుందండి. ఈ కూర ఎంతమందికి ఇష్టమో మీలో కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెడతారని చూస్తాం. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. వేగినవి చిక్కుడుగా ముక్కలు వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేయాలి. హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి సన్న మంట మీద వేయించాలి. బాగా వేయినా కానీ బాగోదు, కొంచెం చూసుకుని మగ్గనిచ్చి మగ్గనివ్వాలి. ఇక వేగుతుంది చూడండి. ఒక చేతితో పోను, ఒక చేతితో గరిటండి. మాకు కుదిరినట్టు చేసినాము, ఏమనుకోమాకండి, వేరే కామెంట్లు పెట్టమాకండి. సాల్ట్ వేస్తున్నాము. చూడండి, కూర చాలా బాగుంటుంది. కాసేపు సన్న మంట మీద వేగనిచ్చి కారం వేసుకోవాలండి. వీడియో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు చూడండి. ఫస్ట్ ఏదైనా తప్పు అనేది జరిగితే మీరు కామెంట్ చేయండి, సరి చేసుకుంటాం.